పడుతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. అందరికీ స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. 10 సంవత్సరాల అపూర్వ కలయిక 2013-14 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు అనంతుల వెంకటేశ్వర సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంది. సార్, ఈనాటి పూర్వ విద్యార్థుల సమయంలో మనందరికీ ప్రధాన ఉపాధ్యాయులు పెద్ద కాపరి మన శ్రీ అనంతుల వెంకటేశ్వర సార్ గారిని కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మన జెడ్పీహెచ్ఎస్ ఆమనగల్లు స్థానిక ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ గౌరవనీయులు యోగేశ్వర్ సార్ గారిని వచ్చి కొబ్బరికాయ కొట్టి వేదిక మీనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి బ్యాడ్జ్ పెట్టడానికి సిహెచ్ రాజు, పి నరేష్ రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ పెట్టుకోండి, తర్వాత పట్టుకోండి. స్మైల్. ఓకే, ఇక్కడ చూడనా. అనంతుల వెంకటేశ్వర సార్ గారిని వేదికపైకి ఆహ్వానించి వారికి పుష్పగుచ్చం ఇవ్వడానికి వై సందీప్, ఎం గోపి రావాల్సిందిగా కోరుతున్నాం. బిగ్ క్లాప్. పెట్టండి మీరే. సార్ని వేదిక మీదకి ఆహ్వానించి వారికి పుష్పగుచ్చం మరియు బ్యాడ్జీ ధరింపజేయడానికి హేమంత్ అండ్ ఆర్ రాజు రావాల్సిందిగా కోరుతున్నాను. అది పెట్టండి ఫస్ట్.
మాకు అన్ని వేళల్లో సలహాలు సహకారాలు అందించి భవిష్యత్తు బాటలు వేసి సైన్స్తో మాకు ఎంతో ప్రతిభ కనిపించిన శ్రీ రమేష్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానించి వారికి పుష్పగుచ్చం మరియు బ్యాడ్జి ధరింపజేయడానికి సిహెచ్ శివ ఏ అనిల్ ప్లీజ్ కమ్ టు ద డయర్. ప్లీజ్ సైడ్ సైడ్ సమాజం విలువలు మరియు చరిత్ర మహనీయుల గురించి మాకు తెలియపరిచిన శ్రీ కరుణ మేడం గారిని వేదిక మీదికి ఆహ్వానించి వారికి పుష్పగుచ్చం మరియు బ్యాడ్జ్ ధరింపజేయడానికి బరిగల భవానీ మాణిపూరి ఝాన్సీ రావాల్సిందిగా కోరుతున్నాను. పాఠశాలకు సింహంలా గర్జించి మాకు వాటపాటలతో మమ్మల్ని ఉత్తేజపరిచిన శ్రీ గుంటిగంటి సత్యనారాయణ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉంది. సార్ యశ్వంత్ పి శ్రవణ్ వచ్చి సార్కు బొకేతో ఆహ్వానం పలికి బ్యాడ్జ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. సెంటర్ పెట్టండి పెట్టండి. మాకు మాతృమాత బోధించిన శ్రీ లక్పత్ సార్ గారిని వేదిక వెనికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి తేజస్విని అండ్ గీత లేదు కాబట్టి మాధవి మీ ఇద్దరు వచ్చి బొకేతో స్వాగతం పలికి తేజస్విని అండ్ మాధవి పుష్పగుచ్చం ఇచ్చి తాకి బ్యాడ్జ్ ధరించడం. గురువులను చిన్నతనంలోనే నేర్పించిన శ్రీ జయమ్మ మేడం గారిని వేదికపై ఆహ్వానించి వారికి పుష్పగుచ్చం ఇవ్వడానికి చంద్రికా భవాని అండ్ ఆర్ రాజు రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రికా భవాని అండ్ ఆర్ రాజు బ్యాడ్జ్ పెట్టి మేడాన్ని ఆహ్వానించి కోరుతున్నాం. రైట్ ఇక్కడ చూడండి మేడం, స్మైల్తో ఉండాలి, ఇక్కడ చూడాలి. ఓకే. అలాగే పాఠశాలలో సమయపాలన ముందుండి నడిపించిన మాకు భౌతిక శాస్త్రాన్ని బోధించిన శ్రీ రమకాంత్ సార్ని వేదికపై ఆహ్వానించి వారికి పుష్పగుచ్చం ఇవ్వడానికి టి గోపి వై సతీష్ రావాల్సిందిగా. అలాగే మాకు అన్ని క్రీడల్లో మాకు ఆటపాటలతో పాటు మమ్మల్ని ఆనందపరిచిన శ్రీ పిటి సార్ పుల్లయ్య గారు సార్ని గౌరవం వేదికపై ఆహ్వానించి వారికి పుష్పగుచ్చం వేయడానికి రవీందర్ మరియు గీత వారు రావాలి. గీత అండ్ రేణుకా ప్లీజ్ కమ్ టు ద డయస్. ఇద్దరు కలిసి బ్యాడ్జ్ పెట్టండి.
స్మైల్తో ఉండాలి. ఓకే. పని చేసింది శ్రీ అటెండర్ వెంకటేశ్వర సార్ గారిని వేదికపై ఆహ్వానించి వారికి పుష్పగుచ్చం ఇవ్వడానికి రవీందర్ రాజు కావాల్సిందిగా కోరుతున్నాను. సార్ మిడిల్ ఉండండి, సెంటర్కి ఉండండి సార్. స్థానిక అటెండర్ అన్న వైద్ అన్న గారు మన ప్రేడ్కు మన టయాన్ని గుర్తు చేస్తూ ఏ ప్రేడ్కు ఎవరు రావాలని ఈ టయాన్ని గుర్తు చేస్తూ మన స్కూల్కి ఎంతో సేవ చేస్తున్న వైదన్న గారిని గౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమల్ కుమార్. పుష్పగుచ్చం రైట్ చూడండి సార్. సార్ మీకు సెంటర్కి ఉండండి, సైడ్ తిరండి అన్న. రైట్ అన్న ఇక్కడ చూడాలి. క్లాప్ కొట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయిన ఆంగ్లం సార్ మన బాలు సార్ గారిని గౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన ఫిజికల్ టీచర్ సలహా బేగం మేడం కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా బయోసైన్స్ టీచర్ రవీంద్ర రెడ్డి సార్ని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్కి. నరేంద్రబాబు సార్ని గారు కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అలాగే గణిత శాస్త్రం బోధించిన కరుణాకర్ సార్ గారిని కూడా అలాగే సాంఘిక శాస్త్ర విద్య బోధించిన రవీంద్రాచార్య సార్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్. ఫస్ట్ టైం మేము ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాము. చిన్న తప్పులు ఉంటాయి, క్షమించండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టేజ్ మీద మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైం సార్. ఒక్కటికి కొంచెం క్షమించండి సార్ మమ్మల్ని. అనుకున్న స్టూడెంట్స్ కూడా అందరూ అందుబాటులో లేకపోయారు, కానీ అంతా
ప్రారంభించడం జరుగుతుంది. కావున అందరూ స్టాండ్ అప్. అలాగే శుక్లాం వరదరం కూడా ఆల్పించవచ్చు. గురు బ్రహ్మ గురు విష్ణు శుక్లాం వరదరం. అది ఆపేసి మౌత్ పెట్టేసి విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న అగజ ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ యోగేశ్వర్ సార్ గారిని ఈ సభాముఖంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరియు విద్యార్థులకు తమ అమూల్యమైనటువంటి విద్యను అందించినటువంటి అప్పటి ఉపాధ్యాయులు మరియు ఇప్పటి ఉపాధ్యాయులు, ఆఫీస్ సబార్డినేట్స్, అప్పుడు నేర్చుకున్నటువంటి విద్యని ఏమాత్రం కూడా మర్చిపోకుండా అప్పటి ఉపాధ్యాయుల్ని మనం మరోసారి గౌరవించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా సరైనటువంటి విలువ లభించినట్టుగా అనిపిస్తుంది. అంటే మేము చదువు చెప్తాము, ఎంతోమంది మా కింద అంటే మా చదువును నేర్చుకొని బయట ప్రయోజకులుగా ఇక రకరకాలుగా స్థిరపడేటటువంటి విద్యార్థులు ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ మాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులని ఒకసారి గౌరవించుకోవాలని ఇలాంటి తలంపుతోటి ఎంతో వ్యయప్రయాసల కోర్చి, ఎందుకు ఆ విధంగా అంటున్నారంటే కేవలం పైసలే కాదు, ఇప్పుడు విద్యార్థినులు ఉన్నారు కొద్దిమంది, అంటే ఇప్పుడు వాళ్ళు విద్యార్థులు కాదు వాస్తవంగా, మరి ఎక్కడి నుంచి వచ్చారో ఎంతో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకోసం అంటే అబ్బాయిలు అంటే మీరు కొద్దిగా స్వతంత్రులు, వాళ్ళకు మరి పిల్లల బాధ్యత ఉంటుంది, భర్తలు ఉంటారు, వీళ్ళందరినీ కూడా వాళ్ళు కన్విన్స్ చేసుకొని వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు ఈ కార్యక్రమాన్ని. ఎందుకోసం అంటే ఇది చాలా అమూల్యమైనటువంటి కార్యక్రమం. స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సారు ఏ విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతారు, బడిని తీర్చిదిద్దుతారో మాకు అందరికి తెలిసినటువంటి విషయమే. తర్వాత ఇక మిగతా ఉపాధ్యాయులు కొద్దిగా పరిచయం, ఎక్కువ పరిచయం కాదు, కొద్దిమంది ఎక్కువ పరిచయం వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఓవరాల్గా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే మన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర సార్ గారిని కూడా సభాముఖంగా మాట్లాడవలసిందిగా కోర్చుకి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, ఈ వేదిక నలగించినటువంటి ఉపాధ్యాయులు మరియు ఇప్పుడు మిమ్మల్ని విద్యార్థులు అనడానికి వీల్లేదు కదా, మీరు సిటిజన్స్ అయిపోయారు, మీరు పూర్వ విద్యార్థులు అనడానికి వీల్లేదు కదా, మీరు పెద్దవాళ్ళే, మీరు పౌరులే కదా, గుడ్ సిటిజన్స్ మా తరగతిలో. ఓకేనండి. అన్న అయితే ముఖ్యంగా ముందు మేము స్పీచ్ చేసేదానికన్నా మీరు ఈ పాఠశాలలో నేను వచ్చేటప్పటికి మీరు నా 6th ఉండి ఉంటారు. 2009లో 6th to 10th క్లాస్ బ్యాచ్ మీరు అయిపోయి ఉంటారు. అవును సార్. మీరు 5 years సన్నివేశాలు మాకు గుర్తుంటాయి సార్. మీరు వేరే స్కూళ్ళలో ఉంటారు, కొంచెం మీకు గుర్తుండకపోవచ్చు సార్, మాకు ఖచ్చితంగా గుర్తుంటాయి. మా మెమొరీస్ అన్నీ ఇప్పుడు మీ ముందులో మాకు మీరు చెప్పిన ఒక మాట, మీరు చదువే జీవితం అనే మాట కానించి అన్ని విధాలుగా మేము గుర్తుంచుకున్నాం సార్. మాకు అన్ని ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి
అతిథులుగా వచ్చేసినటువంటి మన స్థానిక జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు గారు యోగేశ్వర వారికి బట్ సూర్యాపేటలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. నేను అందుకనే విద్యార్థులు అనాలంటే బాధపడుతుంది. పిల్లలా వాళ్ళు అక్కడ అంటుంటే ఒక లెక్క చెప్తే ఆటోమేటిక్గా కొంచెం కొంచెం రానులు కూడా ఆ మాదిరిగా చెప్పండి, ఎందుకు ఆ మాదిరిగా ఏమైనా కరెక్ట్ అయిపోయేది. అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అందరికీ అర్థమయ్యేటట్టుగా. సార్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేది అప్పుడు మాతోటి. అదేవిధంగా మన సీనియర్ వెంకటేష్ సార్ గారు, మ్యాథ్స్ టీచర్ గారు. సారు మ్యాథ్స్లో అనుభవ నైపుణ్యత కలిగిన వారు. సారు చాలా అనుభవ నైపుణ్యత కలిగిన వారు. ఏ లెక్కనైనా ఇట్లా రాసేస్తారు సారు. సార్ లెక్క చేసేటప్పుడు మనం అప్పుడప్పుడు చిన్న చిన్న అల్లరి చేస్తున్నా కూడా అంతసేపు ఎవరు అల్లరి మీరు చెప్తా ఉంటే ఇంత అల్లరి చేస్తుందని ఒక్కసారి కూడా ప్రధానోపాధ్యాయులు కంప్లైంట్ కూడా చేయలేదు మేడం. చాలా ఓర్పుంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం తెలుగు టీచర్ మేడం ఏంటంటే నెక్స్ట్ ఏ క్లాస్ అంటే తెలుగు అంటే మరే అర్థాలు రే ఏంద్రా మేడం అడిగే కొంచెం ఇన్ని అర్థాలు ఉన్నాయి ఏంద్రా నాయన. కొన్ని టైంలో 10-12 ఉంటున్నాయి, కొన్ని 30-40-50 ఉంటున్నాయి. అర్థాలు చెప్పాలి, అర్థాలు చెప్పకపోతే ముక్కు చెప్పదు. ఎవరినైనా కొట్టచ్చు, చెప్పిన వాళ్ళు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరైనా కొట్టచ్చు. అట్లా ఆ విధంగా మేడంతో కొంచెం బాండింగ్ ఉంటుండే. అదే విధంగా వచ్చాక గర్ల్స్ మాట్లాడుతున్నాము. నువ్వు చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకున్నాన్ని కూడా నాకైతే గుర్తులేవు. నిజం. నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఒకరు పానీపూరి ఝాన్సీ గారు వచ్చి మీ పరిచయ కార్యక్రమం చేయవలసిందే కోరుచున్నారు. రావాల్సిందే అంతా. ఇప్పుడు మనం అప్పుడు స్కూల్ స్టేజ్లో సార్ అంటే భయం సార్, ఇప్పుడు కూడా తలకాయ కిందికి వేసుకొని నేను రానంటే కుదరదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. మీ మెమొరీస్ ఉంటాయి కదా. ఈ గెట్ టుగెదర్ ప్లాన్ ఇప్పటికే 10 years అయిపోతున్నది. మళ్ళీ 10 years 20 years తర్వాత మనం పెట్టుకోము. అది ఖచ్చితంగా రావాల్సిందే. ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళందరికీ, మేడమ్స్కి కృతజ్ఞతలు. మా ఫ్రెండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఎప్పుడు ఇట్లా గెట్ టుగెదర్. ఓకే, ఐఎమ్ ఝాన్సీ. నాకు పెళ్ళైపోయింది, ఒక చిన్న పాప. మేము హైదరాబాద్లోనే ఉంటాం. ప్రజెంట్ నేను ఎంసీఏ చేస్తున్నా. అసలు నేను అనుకోలే ఇంత చేస్తారు బాయ్స్ అందరు కలిసి అని. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వీళ్ళు ఇంత చేస్తారా అనుకున్నా అసలు. ఎప్పుడు భయం ఉంటుందా అంటే ఎప్పటికైనా భయమే ఉంటుంది స్టేజ్ ఫియర్ అనేది. నీ గోల్ ఏమైనా ఉందా? ఎంసీఏ చేసిన తర్వాత నీ లైఫ్లో ఉన్న? నేను తర్వాత ఐటీ సైడ్ వెళ్దామని ఆలోచన. మా హస్బెండ్ కూడా ఐటీ డిపార్ట్మెంటే. నెక్స్ట్ అటే వెళ్దామని, అందుకే ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎంసీఏ చేస్తున్నాను ప్రజెంట్. ఇన్స్పిరేషన్ కొరకు మీకు ప్రేరణ ఉంటుంది అని. అమ్మ పాప అయినప్పటికీ కూడా ఎంసీఏ చదువుతుంది. ఇంకా అందరూ చెప్పాలంటే టెన్షన్ అవుతుంది. అదైతే చెప్తాం. చెప్పు ఝాన్సీ. ఓకే, అందరూ క్లాప్స్. ఝాన్సీ భయంగానో తన జ్ఞాపకాలని కొంచెం మనతో ఫ్రెండ్లీగా పంచుకున్నారు. అండ్ సార్ వెంకటేశ్వర సార్ గారిని కూడా. ఈ పాఠశాలలో మీరు ఏం నేర్చుకున్నారు? పెళ్ళయిందని అడిగినాం కదా. మీ పిల్లలకు ఏం నేర్పబోతున్నారు? మీరు క్రమశిక్షణ కానీ, విద్య పట్ల మీకున్న ఆసక్తి కానీ, అగో ఒక గోల్. నేను ఐటీ చేస్తాను, మా సార్ ఐటీ అయినట్టు నేను కూడా ఐటీకి వెళ్ళిపోతాను అనుకుంది. పాప అయింది కదా అనుకుని తను ఖాళీగా ఉండలే. అదొక ప్రేరణ. మీరు మీ పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దుతారు ఈ అనుభవాన్ని? అది మేము చూస్తాం. మేము చెప్పినటువంటి పాఠాలు, క్రమశిక్షణ మీలో ఏర్పాటు చేసుకున్న సభ మన సభ. మనం మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే అయిపోయినట్టే. ఒకటి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఏం లేదు, చిన్న ప్రిపేర్ కాదు. స్టేజ్ పేరు అందరికీ ఉంటుంది, బట్
చిన్నగా ప్రిపేర్ కాదు మాట్లాడడానికి సరే ఏ పునాదులు అనుకోండి ఇప్పటి నుంచి అయినా ఓకేనా. మన సభ కాబట్టి మనందరం మాట్లాడాలి. ఎవరు చిన్నతనంగా కావద్దు, ఫీల్ కావద్దు, భయపడద్దు. సభను అలంకరించాం. ప్రస్తుత స్కూల్ హెచ్ఎం సార్ యోగేశ్వర్ సార్, మన 13-14 బ్యాచ్లో ఉన్న సార్, మిగతా అందరు సార్లకి ఈ పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఎర్కచెట్ల సందీప్. ప్రస్తుతం నాకు రీసెంట్గా కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఎస్ఐ కూడా ప్రిపేర్ అవుతుంది. కాకపోతే మ్యారేజ్ అయింది పాప నాకు. నెక్స్ట్ ఎస్ఐ కూడా ప్రిపేర్ అవుతున్నా. మన యోగేశ్వర్ సార్ గారు మేము అడగగానే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మన హెచ్ఎం సార్ గురించి అప్పట్లో మనకు చాలా పాఠాలు నేర్పాడు. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, క్రమశిక్షణగా ఎలా ఉండాలో చాలా నేర్పించాడు. అందరినీ ఒక అడుగుజాడలో నడిపించాడు. మీకు చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మా మ్యాథ్స్ సార్ వెంకటేష్ సార్ సార్ వల్లనే ఈరోజు కొట్టిండు. వాడు ఎప్పుడో కొట్టాల్సి ఉండే కానీ కొన్ని టైం సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్ అయ్యాడు. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఎస్ఐ కొట్టాడు. వాడి టాలెంట్ అట్టు ఉంటుంది. క్లాస్ ఫస్ట్ వాడు. ఓకే, లొడసుమాత గారు వెల్కమ్. అదేవిధంగా పదిర శ్రవణ్ కుమార్ ఇటు పోయింది తమ్ముడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. 1 సెకండ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి పిలవగానే ఇచ్చేసిన మా యొక్క గురువులు మరియు నాతోటి విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనకు పర్మిషన్ ఇచ్చిన ప్రస్తుత హెడ్ మాస్టర్ సార్ యోగేశ్వర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 2013 to 14 ప్రధానోపాధ్యాయులు అనంతుల వెంకటేశ్వర సార్ గారికి పిలవగానే వచ్చినందుకు, ఈ సభను ఉత్తేజపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముందుగా ప్రధానోపాధ్యాయులు సార్ గారు మన క్రమశిక్షణే పద్ధతిగా విద్యాబుద్ధులు ఎలా నేర్చుకోవాలనే విధంగా ఫస్ట్ అప్పట్లో మేము చాలా చిన్నోళ్ళం. క్రమశిక్షణ, స్కూల్ డ్రెస్ విధానం అండ్ స్కూల్ మెయింటెనెన్స్, ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 10th క్లాస్లో లాస్ట్ 90 డేస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. అది చాలా యూజ్ అయ్యి మాకు స్కూల్కి 100% రిజల్ట్ తీసుకొచ్చాము. 36 మెంబర్స్ ఆధార్ అయితే 36 మెంబర్స్ పాస్ అయ్యి బయటకు వచ్చారు. ప్రత్యేక థ్యాంక్ యూ సార్. కిలోమీటర్ 10 kgs బ్యాగ్స్ మోసుకుంటూ వచ్చినా కూడా మాకు ఏ విధంగా షేమ్ అనిపించలేదు సార్. రోడ్డు మీద ఎంతోమంది వెళ్ళిపోతుండే అయ్యో అని అన్నారు, కానీ మేము మాత్రం బస్ పాస్ తీసుకోమని చెప్పారు. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, మేము బస్ పాస్ కూడా తీసుకోలేదు. మేము నడుచుకుంటూ మా ఆటపాటాలతో అల్లరించుకుంటూ వచ్చేది, మళ్ళీ వెళ్ళేది. మళ్ళీ నెక్స్ట్ 10th క్లాస్లో స్టడీ అవర్స్ పెడితే మాకు ఏ సార్ అయినా కూడా దూరం పాలెం వాళ్ళు తొందర వెళ్ళండి అని కొంచెం ½ an hour ముందే పంపించేది. ప్రత్యేక థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు ప్రజెంట్ DCS ఇంజనీరింగ్గా చేస్తున్నాను, జువారీ సిమెంట్, ఎర్రగుంట్ల, కడప డిస్టిక్. అలా ఆ విధంగా చేస్తున్నానికి పునాది మెట్లు ఇదే. ఏదైనా ఇల్లు కట్టడానికి పునాది ఎంత అవసరమో ఇలా నేను ఆ విధంగా DCS ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్నందుకు నేను MSc మ్యాథమెటిక్స్ ఓయి క్యాంపస్లో చేశాను. నాకు మ్యారేజ్ అయింది. ప్రజెంట్ నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, చాలా గురించి కొంచెం నా అనుభవాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్గా నాకు ఎంత ఏదైనా రమాకాంత్ సార్ చూడండి, నాకు వినలేని జ్ఞాపకాలు, అనుభవాలు చాలా వస్తుంటాయి. సార్ని చూస్తుంటే నాకు అసలు మాటలే రావు. థ్యాంక్ యూ సార్.
ఒకప్పుడు నేను చాలా లో కేటగిరీ స్టూడెంట్, ప్రజెంట్ నేను ఎంఎస్సీ చేసినంటే అది మీ కృతజ్ఞత సార్. మీ యొక్క ఇన్స్పిరేషన్తోనే నేను ఇంతవరకు వచ్చినంటే అది సార్. థ్యాంక్ యూ. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ క్షమించండి. సమాజంలో తల ఎత్తుకొని చేసే ఏ పని అయినా కనుక గొప్ప పనే. నేను ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నానని సిగ్గుపడకుండా మొహమాట పడకుండా ఖచ్చితంగా చెప్పండి. అది మనం ఏ పని చేసినా మనం ఒక దగ్గర చేయి చాచకుండా బతుకుతున్నాం అంటే అది గర్వపడాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా ఖచ్చితంగా అందరు రావాలి, చెప్పుకోవాలి. నెక్స్ట్ భవానీ వచ్చి ఉపన్యాసం. మా వారు సివిల్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తారు. నాకు ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను. రామచర్లో హౌస్ వైఫ్ సార్. సార్ నా పేరు మెరుగుమల్ల గోపి సార్. నా ఇంటి పేరుతో ఒక ప్రాబ్లం ఉంది సార్. మెరుగుమల్ల గోపి అంటే లక్ష్మ సార్ వచ్చి పెరుగుమల్ల గోపి అన్నారు సార్ ఒకసారి. దాన్ని క్యాచ్ చేసుకుని మా ఫ్రెండ్స్ అంతా 10th క్లాస్. నేను 8th క్లాస్ వరకు చదివే 8th క్లాస్లో మ్యారేజ్ చేసారు. మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ సార్. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ నా పాదాభివందనం. నా పేరు చంద్రికా భవాని. నేను ఇక్కడ 8th క్లాస్ వరకు చదివిన. 8th క్లాస్ మధ్యలో ఆపేసి మేము మిర్యాలగూడ వెళ్ళిపోయినాం. అక్కడ కంటిన్యూ చేసిన. నాకు ముందుగా హెచ్ఎం సార్ గురించి చెప్పాలి. సార్ గురించి మేము నేర్చుకున్నది ఏంటంటే సార్ దగ్గర నుంచి డిసిప్లిన్. ముఖ్యంగా క్లాస్ రూమ్కి వచ్చిరంటే అందరు అసలు ఇంకా సైలెంట్ అయిపోతారు. సార్ అంత డిసిప్లిన్గా ఉండేవారు. నెక్స్ట్ సత్యనారాయణ సార్. సార్ మేము అప్పుడే గర్ల్స్ అంటే కొంచెం 6 క్లాస్ నుంచి కొంచెం భయం అది ఉంటుంది. కానీ సత్యనారాయణ సార్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. గర్ల్స్ అంటే ఇట్లా కాదమ్మా, ధైర్యంగా ఉండాలి, ఎక్కడైనా కానీ మాట్లాడగలగాలి, ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి అని మమ్మల్ని చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. అట్లనే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ సత్యనారాయణ సార్ అంటే చాలు ఇంకా ఎవరని కట్టబట్టుకొని వచ్చేవాళ్ళు. అందుకని కూడా అసలు మమ్మల్ని ఏం అనేవాళ్ళు కాదు, బాయ్స్ అయినా ఎవరైనా కానీ. సార్ అంత బాగా ఉన్నారు, అంత స్ట్రిక్ట్గా. నెక్స్ట్ జయమ్మ మేడం తెలుగు చెప్పేవాళ్ళు. మేడం మాకు బాగా చెప్పేవాళ్ళు. కరుణ మేడం అయినా కానీ ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా అమ్మాయిలకి దగ్గర తీసుకొని ఏందమ్మా అని మంచిగా మాట్లాడేవాళ్ళు. మమ్మల్ని అంతా బాగా చూసుకున్నారు. అనిల్ అవిరెండ్ల ఇక్కడ డయాస్ని అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాం. నేను ఇక్కడ 5 to 10 ఇక్కడ 1 to 10 వరకు ఇక్కడ చదువుకున్నాను. బట్ ఏంటంటే 10 to 12 నేను ఫెయిల్యూర్. యాక్చువల్ చెప్పాలంటే నేను డిస్కంటిన్యూ ఇంటర్ చేసినాను. కాకపోతే నా లైఫ్లో సక్సెస్ఫుల్ మ్యాటర్ ఏంటంటే నేను లైఫ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు విత్ శాలరీస్ ఎనీ జాబ్. ఎక్కడంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కుకింగ్ ఫీల్డ్లో ఎంచుకున్నాను. ఫస్ట్ నాకు అది కొంచెం లైక్ ఉండే బాగా స్టార్టింగ్లో వచ్చేసి. బట్ నేను దాంట్లో కాంప్రమైజ్ కాలేదు. ఇది ఒక్కటే ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి మిగతా రంగాలలోకి ఇంకా ప్రైవేట్ రంగాలు ఉన్నాయి, అటువంటి రంగాలు ఎందుకు వెళ్ళకూడదు, ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, ఇంకా అవకాశాలు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి మిగతా రంగాలకి అడుగు పెట్టాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టెలికామ్ కమ్యూనికేషన్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మనకి టవర్లు ఐడియాస్ వస్తాయి, మనకు ఫోన్ సిగ్నల్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటాయి. నేను ఎస్పెషల్లీ జియో కమ్యూనికేషన్స్లో జాయిన్ అప్పుడు ఫస్ట్ నన్ను హెల్పర్గా తీసుకున్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో దాదాపు 4 months హెల్పర్గా చేశాను నేను ఫస్ట్. దాంట్లో నేను సీనియారిటీ రావడానికి నాకు దాదాపు 8 months పట్టింది నాకు. దాంట్లో ఎటువంటి విధంగా కూడా బాగా కొంచెం స్ట్రగుల్ అయినా నేను హైదరాబాద్లో కాబట్టి సిటీలో కొంచెం శాలరీస్ పరంగా కానీ కొంచెం ఫుడ్ కానీ రెంట్ కానీ అప్పట్లో చాలా స్ట్రగుల్ అయినా చాలా. ఫస్ట్ స్టార్టింగ్లో హైదరాబాద్ అంటే మనకి అందరికి కొత్తగా ఉంటుండేటప్పుడు
కొత్తగా ఉంటుండే, కొంచెం ఖర్చులు ఎక్కువ వస్తుండే, కాకపోతే శాలరీస్ అనేది తక్కువ ఉంటుండే. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ నన్ను చూసి అందరూ కొంతమంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. నా ఇంతకుముందు నేను అడిగేది, ఇంతకుముందు అందరినీ నేను అడిగేది ప్రతి ఒక్కటి, ఈరోజు నన్ను అడుగుతున్నారు. ఒక 30 మంది 40 మంది టెక్నీషియన్స్. యాక్చువల్ చెప్పాలంటే ఆన్సర్ ఏదైనా కావాలన్నా డౌట్ ఉన్నా ఏసీ టెక్నీషియన్ అనా పలానా అనిల్ అని పలానా ఆమనగల్ అంటే పలానా డిస్టిక్, ఏ డిస్టిక్ అంటే పలానా ఆమనగల్లు వేమలపల్లి మండలం నుంచి వచ్చిరండి. అట్లా అరే పలానా పర్సన్ టెక్నీషియన్ చేస్తున్నాడు అని చెప్పేసి డ్రైవింగ్ ఫీల్డ్ ప్రధానోపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటి సమయం రాదు, సార్లను మళ్ళీ చూడలేరు. అందరూ వచ్చి మాట్లాడండి, ఏముంది పేరు ఒకటి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు బొమ్మకండి గీత. నేను ఇక్కడ చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మిస్ అయ్యాను చాలా. డిగ్రీకి పోయినాక మీరు చెప్పిన అవమానాలు ఎవరు లెక్చరర్స్ చెప్పపోయేవి మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను నేను చాలాసార్లు. ఫిజిక్స్ కనుక బయాలజీ, మ్యాథ్స్ లెక్చరర్స్ అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్ మీ విధంగా, మీరు చెప్పిన విధంగా. నేను ఇంటర్ ఎంపీసీ చేసిన సార్. డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ చేసారు. అయినా నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. నాకు ఇద్దరు బాబు. మా ఆయన పేరు సతీష్, ఎంఏ అయిపోయింది ఆయన పీజీ. మ్యాథ్స్ అనంతుల వెంకటేశ్వర సార్ మాట్లాడాలంటే మా గర్ల్స్ భయపడేవాళ్ళు, నన్నే ముందరికి పంపించేవాళ్ళు సార్తో మాట్లాడాను. అది గుర్తుండేది. వెంకటేశ్వర సార్లు అయితే గీతక్క బాగున్నావా అనేది గీతక్క అని పిలిచేది. ఫిజిక్స్ సార్ రమకాంత్ సార్ అయితే లయన్ అని పిలిచేది. లయన్, గీత అని పిలవకుండా లయన్ అని పిలిచేవారు. థ్యాంక్ యూ సార్. జ్ఞాపకాలు, అప్పుడు పొందినటువంటి అనుభూతుల్ని నెమరేసుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఆనాడు మీరు బడికి వచ్చారు కాబట్టి మేము పాఠాలు చెప్పాము. ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసింది ఎవరు? కాబట్టి ఎవరు మాట్లాడాలి? అది ఇక్కడ విచ్చేసిన మా గురువులందరికీ, నాతోటి విద్యార్థులకు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. నేను చెప్దాం అనుకునే విషయాలన్నీ ముందే రాజు చెప్పేసాడు. నాకు తెలిసి అన్నీ కూడా మేము అన్నీ అనుకున్నాం, అన్నీ రాజే చెప్పిండు. బట్ ప్రజెంట్ నా పీజీ నడుస్తుంది సార్. ప్రజెంట్ ఫస్ట్ ఇయర్. మొన్న ఎస్ఐపిసి మిస్ అయింది, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. నేను ఫస్ట్ శ్రవణ్ ఫోన్ చేసినప్పుడు గెట్ టుగెదర్ అనగానే ప్లాను ఏడ నడుస్తుందిరా, అందరు వస్తారా, గర్ల్స్ సార్లు ఎక్కడెక్కడికో ఏందో అని లైట్ తీసుకున్నాను. బట్ శ్రవణ్ మోస్ట్లీ ఈ గర్ల్స్ మొత్తం గ్యాదరింగ్ చేయడానికి శ్రవణ్ వాడే సార్. మొత్తం బాధ్యత తీసుకునే శ్రవణ్, గోపి అన్న వీళ్ళంతా బాగా ఇది చేసిరు సార్. ప్రతి ఒక్క సార్ గురించి చెప్పాలంటే ఇంకా లేట్ అవుతుంది, టైం లేదు. అందరూ మంచిగా చెప్పేవారు. ఇప్పుడు గుర్తుపట్టాను రా. నా పేరు లొండ సుమలత సార్. నాకు మ్యారేజ్ అయిపోయింది. ఎందుకో భయం అవుతుంది సార్. మీ అందరితో కలిసిపోయి ఉండేదానికి టెన్షన్ వస్తుంది. కొంచెం భయం వేస్తుంది. ఏం లేదు, మా ఆయనకి కోత మిషన్ వ్యవసాయం చేస్తాం. ఇంటి దగ్గరే ఉంటుంది సార్. నేను ఏ పనికి వెళ్ళాను, పెన్బాడు సార్. నాకు బాగా గుర్తుండిపోయి సార్. అందరు గుర్తుంటారు. ఎక్కువైతే రమేష్ సార్, రమక్కయ్య సార్ కానీ చాలా మిస్ అవుతున్నా సార్ మిమ్మల్ని అందరినీ. అన్నీ గుర్తొస్తాయి, బాగా పని చేస్తాయి కదా నేను స్కూల్లో. కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్కి మీరు. స్టేజ్ మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. నా పేరు సతీష్, ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నా.
ఫ్రెండ్స్, నా పేరు పరశువ నరేష్. మనకు ప్రిపేరింగ్ ఏముండదు. సో మనం 10th క్లాస్ అయిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోయింది సార్. 14లోనే. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 years నుంచి హైదరాబాదే కాట్రాయింగ్. అంతే సార్ మా చిన్న స్టోరీ. నెక్స్ట్ నాగమణి అక్క అనగానే సత్యనారాయణ సారు ఏడవండి పిలిచినా లేచేది పైకి. నా పేరు పేరుపాక నాగమణి. 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. మైక్ దగ్గర పెట్టుకోండి. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. నాగా పని దగ్గర పెట్టుకోవాలి మైక్. ఎక్కడి నుంచి వచ్చినారా? అందుకని లేట్ అయిందా? ఓకే, థ్యాంక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆదిమల్ల మౌనిక. మా ఆయన పేరు శరత్ కుమార్. మా ఆయన ఇది రామ్టింగ్ అందియాలా? వాస్తవాలే కదా చెప్పు. సార్లందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ గెట్ టుగెదర్ అనగానే ఏం పని లేదు, అది టైం వేస్ట్ అనుకున్నా కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్ అయింది అనుకుంటున్నాను. అందరూ వచ్చి ఉపాధ్యాయులు దీన్ని సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఒకరోజు లీవ్ కావాలంటే మా వాళ్ళకి ఏం పని లేదు, మామూలుగా ఫోన్ చేస్తారు అనుకున్నాను కానీ నేను ఊహించిన దానికన్నా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం రాకుంటే చాలా మిస్ అయ్యేట్టున్నామని అనుకుందును. చాలా మిస్ అయ్యేటట్టు రాకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చేస్తున్నాను, మామూలుగా వేరే వర్క్ గారు నేర్చుకుంటున్నాను. సమ్మేళనానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, నాతో విద్యార్థులకు స్వాగతం. నా పేరు ఉత్తాల సతీష్, వ్యవసాయం. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. నీ పరిచయం ఒకటి చేసుకోండి. సార్లకి దగ్గర నుంచి కనబడితే మనం ఎవరం అనేది సార్లకు కూడా గుర్తొస్తుంటుంది. ఇంటర్ కంప్లీట్ చేసి డ్రైవింగ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. ఆటో తీసుకున్న సొంతంగా డ్రైవింగ్ చేసి. ఓకే, థ్యాంక్ యూ. శివాకు థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకు అతిథులుగా వచ్చిన మన పూర్వ ఉపాధ్యాయులకి నా యొక్క నమస్కారాలు. అలాగే నాతోటి విద్యార్థులకు శాలరీ కూడా వస్తుంది. నేను నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నాను. నా వల్ల ఇంకో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో నేను ఉన్నాను. అలాగే మన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉద్యోగానికి ట్రై చేస్తున్నారు. కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, కొంతమందికి రాలేకపోయారు. వాళ్ళు కూడా ఏం నిరుత్సాహపడకుండా మళ్ళీసారి అటెంప్ట్ చేయండి. ఇంకా అటెంప్ట్ వచ్చే వరకు ఇంకా మీ వయసు చాలా ఉంది. 30-35 వరకు మన గవర్నమెంట్ మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వయసు వరకు మీరందరూ ఉద్యోగాలకి సహకరించండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను. అలాగే మన శ్రీ వెంకటేశ్వర సార్ గారు, వారి వల్ల నేను ఎంతో అసలు ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లనే నేను 10th రాయగలిగినాను. లేకపోతే 10th కూడా రాయలేకపోతున్నాను. మీ వల్ల ఈరోజు ఇక్కడ నిలబడి స్థాయి కూడా ఉండలేకపో, వారి వల్లనే నేను ఈ స్థాయి ఇక్కడ నిలబడ్డా మీతో పాటు. అలాగే నాకు ఒక ఇంప్రెషన్ అనేది సార్ ఉన్నాడు. సార్ లక్పత్ సారు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సారు చెప్పడం వల్లనే నేను చాలా కొంచెం మారి ఈరోజు ఈ స్థాయి వరకు రాగలిగానంటే మన లక్పత్ సార్ వల్లనే. సార్ ఇంప్రెషన్ తీసుకొని నేను ఈ స్థాయి వరకు రాగలిగాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన నాతో విద్యార్థులు, మా పాత పూర్వక ఉపాధ్యాయులకి నా యొక్క మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సైదులో, ముళ్ళ సైదులో వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ చూడాలి. ఓకే. తేజశ్రీ, సూర్యాపేట ఇచ్చారు. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నా. పాప బాబు చనిపోతే ఇక్కడ ఉంటున్నా. సార్ల కృషి వల్లనే అధ్యక్షుల వారి ఉపన్యాసం తరపుపై మళ్ళీ మేము మీతో ఆత్మీయ స్పర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
నేను ఇక్కడ పనిచేసిన కాలంలో నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ వారి వారి విషయ పరిజ్ఞానంలో నిష్ణాతులు, ప్లస్ కమిట్మెంట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అంటే వృత్తి పట్ల నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు. ఆ కారణం చేత నేను ఈ పాఠశాలకు అడుగుపెట్టేటప్పుడు ఇది ఒక రిమోట్ ఏరియాలో ఉంది, ఇది ఒక పనిష్మెంట్ ఏరియా. ఆమనగల్ అంటే ప్రపంచ విజ్ఞాన ఖనిగా గుర్తింపు పొంది గౌరవించబడుతున్నటువంటి వ్యక్తి మనకు ఇటు ఎడమవైపునుంటే నాకు కుడివైపున ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి కాగలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు డబ్బులు పెట్టి రాజకీయాలు ఏమో చేస్తారు కదంటారా, తన విజ్ఞానంతో కేవలం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని రాష్ట్రపతి కాగలిగింది. కాబట్టి మనం వారి భౌతికంగా మన దగ్గర లేకున్నా కూడా మనం ఎప్పుడు ఏం చేసినా అంటారా మనసులో నిలుపుకుంటున్నాం, ఆ మూర్తిమత్వాన్ని మనం ముందు పెట్టుకుంటున్నాం, ప్రేరణ పొందుతున్నాం వాళ్ళ నుండి. ఆ స్థాయికి మనం రావాలని కోరుకుంటున్నాం. అంతేకే కదా. దీని అన్నిటికీ కారణం ఏదంటారా? విద్య, చదువు. అవునా కదంటారా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పనైనా చేయండి. మీరు థ్యాంక్ యూ సార్. మీరందరు బాగుందా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మరి మీరు? సార్ నాకు ఏం పాట ఆ పాట పాడతా, మీరందరూ ఏమనుకోవద్దు. వీళ్ళందరూ వినే ఉంటారు మ్యాక్సిమం, అయ్యో మళ్ళీ ఇదే పాట పాడుతుంది అని అనుకోవచ్చు. ఏమనుకోకరి, నాకు అదే వస్తుంది, అదే పాడతా. రాక కోసమని ఆ తల్లి ఎదురు చూసుకుంటూ తన బాధని పాట రూపంలో బయటికి చెప్పుకుంటారు. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా ఓ తివిరా, నేను ఒక్కదానై తినిరా. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా ఓ తివిరా, నేను ఒక్కదానై తినిరా. కడుపరాగన్నా నీ కన్న తల్లినిరా, కనులరా చూద్దామని నేను కలలెన్నో గన్నరా. నల్లని కమ్మతో సల్లంగా కబురంప, కనబడ్డాలను అడిగినా కానరా వాయ కొడుకా. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా, నేను ఒక్కదాన్నై తినిరా. ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమా కావు కావుమంటే నా కొడుకే వస్తాడాను, కోని పాలు తెచ్చి పాశ వండుకుంటి. ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే, ఆ పాశమన్నం పాసిపాయే, పాల బాకి ఇంకా తీరదాయే. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా, నేను ఒక్కదానై తినిరా. సాయ నలుపు నుండేటోడు నా సక్కని సిన్ని కొడుకు, ఎక్కడా లేవంటే నేను ఏమనుకోను కొడుకా. అన్నలా కొరకు కొడుకు అడవికి పోయిండేమో, వెన్నెలాగన్న కొడుకుకు వెన్ను దట్టి దారి చూపు. కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా, నేను ఒక్కదానై తినిరా. అన్నంలో కలిసిపోయే కొడుకు అదృష్టం అందరికీ రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు. అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా వట్టు కొడుకా. మీరు ఎట్లా ఉండేదంటే ప్రతి ఒక్కరికి అది ఏదైనా సరే మంచి విషయం, ఇప్పుడు చదువు విషయంలోనే కానీ, ఉండే విధానం డిసిప్లిన్ విషయంలో కానీ, స్కూల్లో ఆడే విషయంలో కానీ, ప్రతి విషయంలో ఫుడ్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా గింత మిస్టేక్ లేకుండా ప్రతి ఒక్కరికి ఇట్లా తప్పు పోతే ఇట్లా నువ్వు ఇట్లా చేయదని నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసినంత వరకు అయితే మీరు మంచి చెప్పారు సార్. ప్రతి స్టూడెంట్కే కానీ చాలా మంచి చెప్పారు. ఈరోజు మేమందరం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం అంటే మీరు మాకు ప్రధాన ఉపాధ్యాయులు ఉండడం వల్లనే మేము అందరం ఈ సిచ్యువేషన్లో ఉంటాం సార్. ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబర్స్, ప్రైవేట్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా అంటే గర్ల్స్లో కానీ ఇంకా మోటివేషన్ చాలా ఉంటుంది సార్. మీరు చేసిన మోటివేషన్ మాకందరికీ ఒక స్ఫూర్తినిచ్చింది సార్. మీ వరకు అయితే అందరి గురించి చెప్పాలి.
ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఉపాధ్యాయులు మీరందరూ కూడా ఇప్పుడు ఈ 2013-14 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు సరే మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మా అందరికీ కూడా చాలా ఆనందం కూడా ఉంది. అయితే మీరు వివిధ స్థాయిలలో స్థిరపడడానికి ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరి అందరూ కూడా కృషి చాలా ఉంది. కాబట్టి ఇకపోతే ఒక మ్యాథ్స్ ఉపాధ్యాయునిగా మీ అందరికీ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి ప్రస్తుత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులు, ఆఫీస్ సబార్డినేట్, అదేవిధంగా మా నుండి విద్యను పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం జరిగింది. చాలా వరకు అయితే ఫేసులు మాత్రం గుర్తున్నాయి, పేర్లు చాలా వరకు మర్చిపోయినాం. ఫేస్ చూడగానే ఇక్కడికి వచ్చి మీరు వచ్చి మీ పేరు చెప్పిన తర్వాత ఒక ఐడియా వచ్చింది మాకు. అంటే కొంతమందిని మేము గుర్తుపట్టగలిగాం, కొంతమందిని మాత్రం గుర్తుపట్టలేకపోయాం. కాకపోతే విద్యార్థుల విషయంలో నేను 9వ తరగతి నుంచి వీళ్ళకు విద్యాబోధన చేయడం జరిగింది. ఎందుకంటే 2012 జూలైలో నేను ఇక్కడ ఈ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. 2012లో మీరు 9th క్లాస్ చదువుతున్నారు అంటే మీకు 9th 10thలో ఫిజికల్ సైన్స్ బోధన చేయడం జరిగింది. సరే, విద్యాపరంగా చూసినట్లయితే కొంతమంది ఏమో మేము ఊహించిన దానికంటేనేమో తక్కువ స్థాయిలో ఇప్పుడు కొంతమంది జాబ్ వచ్చింది, కానీ ఆ జాబ్ వస్తుందని మేము ఉంచుకోలేదు. ఇంకా కొంత మంచి రేంజ్లో వస్తాయనేటువంటి గెస్సింగ్ చేశాం ఆ రోజుల్లో. సరే, అయినా సరే 10 సంవత్సరాల లాంగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సరే, రెగ్యులర్గా కూడా ఎదురవుతూనే ఉంటుంటారు, కలుస్తూనే ఉంటారు కాబట్టి అందరి ఫేసులు తెలుసు, అందరి పేర్లు తెలుసు. ఓకే, అయితే సరే, మనం ఎక్కడ ఉన్నా చదువులు అయిపోయినాయి దాదాపుగా. కొందరు చదువులు కంటిన్యూ చేస్తున్నారు, సంతోషం. పూర్తి చదువులు ఇంకా చదవాలనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్నది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మనకి. ఒక గోల్ పెట్టుకొని చదివితే ఇంకా చాలా మంచిది. ఇంకా మనకు గవర్నమెంట్ జాబ్లకు కానీ ప్రైవేట్ జాబ్లకు కానీ చాలా ఇంకా టైం ఉంది. కాబట్టి మరి అందరు కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా బాగా చదివి మంచి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సరే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేట్లో చేసినా లేదా సొంతంగా బతుకుతున్నా పలానా వాళ్ళ పిల్లవాడు లేదా పలానా వాళ్ళ అమ్మాయి మంచిగా బ్రతుకుతుంది, మంచిగా ఉన్నారు వాళ్ళు, ఒకరితోటి చెప్పించుకునే పరిస్థితి లేకుండా ఉన్నారనుకుంటే చాలు, సక్సెస్ఫుల్గా మనం బ్రతుకుతున్నట్టే. ఓకేనా? అలాగనే ఉన్నదాంతో తృప్తి పడకుండా, ఒకరితో మాట పడకుండా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ అందరినీ అభినందిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. వాస్తవానికి సార్ అన్నట్టు ఫేసులు అందరి ఐడియా ఉన్నాయి, కొన్ని పేర్లు మాత్రం ఐడియా ఉండే. ఇంతటి అంటే మేము ఇంతవరకు మాకు ఇటువంటి గెట్ టుగెదర్ అనేటువంటి ఆలోచన కూడా రాలేదు, చేయలేదు కూడా మేము. కానీ అతి తక్కువ సమయంలో జస్ట్ 10 yearsలో మీరు చేసినటువంటి గెట్ టుగెదర్ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్, చాలా బాగా చేశారు. మేము కూడా 1982-83 10th బ్యాచ్ మాది.
ఆఫ్టర్ 40 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాతకు మేము కూడా గెట్ టుగెదర్ చేసాం. అప్పటి గురువులు కూడా పట్టుకొచ్చినాం. కాకపోతే ఏమైతే 3-4 మాత్రమే ఉన్నారు. మా క్లాస్లో 43 మంది ఉంటే 43 మందికి 43 మంది విత్ ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి వచ్చారు. అట్లా ఏర్పాటు చేసినాం. చాలా అంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. 36 మెంబర్స్ అన్నారు. టోటల్ 41లో 41 మెంబర్స్ కూడా రావాల్సిందే. విత్ ఫ్యామిలీస్ తోటి రావాలి. సింగిల్ కన్నా కూడా ఫ్యామిలీస్ తోటి వస్తేనే ఆ ఇంటిమసీ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఏ పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ పనిలో ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దానివల్ల ఇతరులకు నష్టం కలగకుండా మనం ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేయగలిగినట్లయితే మన దేశ భవిష్యత్తు కోసం మీరు ఇంకా యువకులే. మేము కూడా యువకులమే, నో డౌట్. జస్ట్ 56 అయినా యువకులమే. మీరు కూడా యువకులు కాబట్టి మీరు దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీ పిల్లల్ని సరే మీరు సాధించలేని ఏదైతే చిన్నపాటి ఉంటాయి. అధ్యక్ష స్థానం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు మా ప్రధాన ఫస్ట్ 24 సంవత్సరాలు 24 ఇయర్స్ నేను ఎవరిని కొట్టలేదు. ఒకవేళ ఎప్పుడైనా కొట్టినా కూడా ఈ టీచర్ ఎప్పుడు కొట్టదు, ఇప్పుడు ఎందుకు కొట్టినా మళ్ళీ పంచాయతీకి వస్తారు. కొడితేనే ఎప్పుడు కొట్టాలి, కొట్టడం అసలు కొట్టదు. కాబట్టి ఏది ఉన్నా కూడా నేనే సరి చేసుకొని నేను ఒక సంవత్సరం మొత్తం కూడా నేను చదువుకునే వచ్చేది. ఒక సంవత్సరం మొత్తం నేను ప్రిపేర్ అయ్యి మీకు ఎట్లా చెప్పినా అదేవిధంగా నేను ఇక్కడే రిటైర్ అవుదాం అనుకున్నా. కానీ నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు దగ్గర స్కూల్ దొరికింది, అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఇక్కడ వేములపల్లి మండలం మిర్యాలగూడెము ట్రైనింగ్లో పోవడం కూడా కొంత ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను చాలా తక్కువ టైం ఇక్కడ 4 సంవత్సరాలు మాత్రమే చేశాను. తర్వాత నేను ఇప్పుడు జడ్పీహెచ్ఎస్ గట్టికల్ హై స్కూల్లో చేస్తున్నాను. నాకు 1 సంవత్సరంన్నర మాత్రమే ఉంది రిటైర్మెంట్కు. అదేవిధంగా విద్య అనేది పంచితే పెరిగేది ఒక విద్య ఒక్కటే. ఎంత పెంచినా కూడా అది ఇవ్వండి, మనం డబ్బులు పోగొట్టుకున్నాం మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ మీరు ఎంచుకున్న ఏదైనా సరే దాంట్లో ఇంకా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ ఊరితో చాలా అనుబంధం ఎక్కువ. ఎందుకంటే నాది ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. మా బాబుని 6 నెలల బాబుని తీసుకొని ఇక్కడ వచ్చాను. నేను 2 నెలలు ఇక్కడ ఊర్లో కూడా రెంట్కి తీసుకొని ఉండి వచ్చేదాన్ని అనమాట. కాబట్టి నాకు ఇక్కడ చాలా మళ్ళీ అవకాశం ఉంటే ఈ స్కూల్కి రావాలని కూడా కోరిక. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఇట్లాగే గెట్ టుగెదర్ చేశారు. ఈ లైన్లోనే ఉంటారు రాధిక అని, మేరుగా వల్లంపట్లలో. ఆ అమ్మాయికి టీచర్ జాబ్ వచ్చింది. వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసింది అన్నమాట. మేడం మీ నెంబర్ నేను తెలుసుకొని ఫోన్ చేస్తున్నా, నాకు జాబ్ వచ్చింది, ఇట్లా నాకు చాలా సంతోషం ఉంది మేడం, మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను అని. అసలు నాకు ఇంకప్పుడు ఎంత ఆనందం ఉందో చెప్పలేను అన్నమాట. అట్లా ఇప్పుడు ఇక్కడ పోయినసారి చేసిన వాళ్ళలో రమేష్, వల్లంపట్ల రమేష్, మేరుగు రమేష్ కరెక్ట్గా ఐడియా లేదు. ఎస్ఐ అయ్యిండు, ఒక అబ్బాయి పోలీస్ అయ్యిండు. పోయినసారి వాళ్ళందరూ చాలా అసలు వాళ్ళని చూసి చాలా సంతోషమైంది అనమాట. అట్లాగే కాకపోతే మీ అందరి ఫేస్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నేను వెళ్ళిపోయాను కదా, అందుకని మీ 10th వరకు నేను లేను, అందుకని మీ గురించి నాకు ఫేస్ ఐడియా ఉంది. కానీ పేర్లు కొంతమంది, సుమలత బాగా ఐడియా ఉంది కొంచెం. ఎప్పుడు ఏంటమ్మాయి జిడ్డుగా వస్తావు అది నేను అనేదాన్ని, గుర్తుందా లేదో అనేదాన్ని నేను బాగా. మధ్య మధ్యలో బయటికి వేస్తుంది కదా, ఎవరు వదిలిపెట్టేసిన వేరే సుమలత పేరు కదా. 10 సంవత్సరాలు 13 నుండి 14 నుండి 23-24 వచ్చినాం, అంటే అకాడమిక్ ఇయర్. 10 సంవత్సరాల మధ్యలో మిస్ అయిన సంక్రాంతులన్నీ ఒక దగ్గరికి వచ్చినట్టుగా. ఊరంతా పండగ చేస్తే జాతర అంటారు కదా, జాతర చేస్తే ఊరంతా సందడే, మా మనసుల నిండా సందడి. అది అదృష్టం మీ వల్ల రావడం. అయితే చాలా సమయమైంది, నేను ఎక్కువగా మాట్లాడను, కొన్ని 2 విషయాలు చెప్పి ముగిస్తా. బాధ అనిపించింది ఏంటంటే రైతులము అని అనడానికి బాధపడుతున్నారు. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. ఇక లేదు పిల్లలు ఇవ్వవలసిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. ఇంకో 4 రోజులు అయితే రైతులకే ఇస్తారు. ఎందుకంటే డిగ్రీలు ఉన్నాయి కానీ ఏం చేయలేము. కానీ రైతు అనేవాడు ఖచ్చితంగా పనిచేస్తాడు, అతను మాత్రమే సాధగలడు. ఎన్ని కష్టాలైనా రైతు మాత్రమే రేపు కుటుంబాన్ని పోషించగలడు. ఇది మాత్రం ధైర్యంగా చెప్పగలను నేను. అయితే నేను కూడా 10th ఫెయిల్, మీకు కూడా చాలాసార్లు చెప్పినాను.
మనం ఫెయిల్యూర్ అనేది ప్రతి వ్యక్తి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్లోకి వస్తాం. ఎక్కడ బాధపడకండి, మీ ప్రయత్నాన్ని ఆపకండి. మనం ఎప్పుడైతే బాధపడతామో, ఎక్కడైతే ఇక నేను చేయలేము అనుకుంటామో ఏమీ చేయలేం. ఫస్ట్ మన మనసును ప్రిపేర్ చేయాలి. నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను అనుకుంటే ఏదైనా సాధిస్తాం. ఇప్పుడు 3 కాలాలు కదా, భూత, భవిష్యత్, వర్తమానం. భూతకాలంలో చదివిన వాడు వర్తమానంలో అక్షరాస్యుడు, వర్తమానంలో చదవని వాడు భవిష్యత్ కాలంలో నిరక్షరాస్యుడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చి ఖమ్మం డిస్టిక్ కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి తీసుకున్నాను సార్. అయితే మా డి గారు నా దగ్గరికి వచ్చి గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. వీడిపోనిదొకటే